దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఈ వర్తమానముల ద్వారాగా మీరందరూ కూడా ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉన్నారని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా అనేక ఆత్మీయ విషయములను పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకోవడానికి మరి దేవుడు ఎంతగానో మనందరికీ కృప చూపుతూ ఉన్నాడు. వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, వాక్యమునకు విధేయత కలిగిన వారముగా ఉన్నట్లయితే మన కుటుంబాలు ఆశీర్వదించబడుతూ ఉంటాయి. నా ప్రియ దేవుని చిన్నులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ప్రతిరోజు నేర్చుకుంటున్న ఆత్మీయ విషయములలో అంశం ఏమిటంటే మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెలను ఎలా మేపుచూ ఉన్నాడో, ఏ విధముగా వాటిని మోయొచ్చు ఉన్నాడో, మరి గొర్రెలను పోషించే విధము కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి అనేక ఆత్మీయ సత్యములను మనము వినగలుగుతూ ఉన్నాము. కనుక మన ధ్యానార్థము కొరకు భక్తుడైన దావీదు రాసిన 23వ కీర్తన 4వ వచనములో గమనించినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పాడు. గాఢాంధకారపు లోయలలో ఒక వ్యక్తి సంచరించినప్పటికీ ఏ అపాయమునకు భయపడను అని దావీదు భక్తుడు చెప్పినట్లుగానే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితాలలో అనేక విధములుగా గాఢాంధకారపు మార్గములలో మనం వెళుతూ ఉన్నప్పటికీ మన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఆ నిరీక్షణతో, విశ్వాసముతో ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే గాఢాంధకారపు మార్గములలో మనము సంచరించుచూ ఉన్నప్పటికీ ఏ అపాయము మనకు ఎదురవ్వదు అని చెప్పి ఇక్కడ ఈ వాక్యానుసారముగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. చాలామంది జీవితాలలో గాఢాంధకారపు మార్గములలో వెళ్ళుచున్న వేళలో అనేకులు తమ హృదయములలో తలంచే మాటలు ఏమిటంటే, లేకుంటే ఆ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడేమో, లేకుంటే దేవుడు నాకు దూరముగా ఉన్నాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి ఇలాంటి మాటలతో కొన్ని సందర్భాల్లో మన హృదయములలో కలవరపడేవారుగా ఉంటున్నాం. దావీదు భక్తుడు ఆ విషయాన్ని కూడా ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, కలవరపడుచున్నటువంటి సమయాలలో కూడా మరి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, అక్కడ నుండి నాకు సహాయము కలుగుచున్నదని భక్తుడైన దావీదు తాను రాసినటువంటి కీర్తనలలో ఈ మాటలు అనేవి మనలను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాయి. కనుక చదవబడిన ఈ వాక్య భాగములో మొదటిగా గాఢాంధకారపు లోయలలో మరి ఆ అనుభవం అనేది ఎలాంటిదో నిన్నటి దినమందు గమనించాం. అంటే ఆత్మీయానుసారముగా ఒక వ్యక్తి జీవితములో పరమ దర్శనమును కోల్పోతూ ఉన్నట్లయితే తనలో ఒక గాఢాంధకారపు చీకటిలో సంచరించేవాడుగా ఉంటున్నాడు. గాఢాంధకారపు లోయ అనియు, అలాగే అంధకారములో పలు విధములైన పరిస్థితులనేవి నిన్నటి దినమందు కొన్ని ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవడానికి ప్రభువు కృప చూపాడు. నా ప్రియ దేవుని చిన్నమా, మరి మరొక ఆత్మీయ విషయాన్ని మనము గమనించినట్లయితే, అంధకారములో దానిని మనము ఎలా దాటగలము అనే విషయములను పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యానుసారముగా మనము గమనించబోతూ ఉన్నాం. అంధకారములను మనము ఎలా దాటగలము, ఏ విధముగా వాటిని జయించగలము, మరి ఎట్టి పరిస్థితుల్లో అయినప్పటికీ చీకటిలో బ్రతుకుచున్న వారికి వెలుగు ఏ విధముగా ఉదయించుచు ఉన్నదో, అలాగే అంధకారములను మనము జయించడానికి, అంధకారములలో చిక్కుకున్నటువంటి మనుష్యులందరూ కూడా విడుదల పొందుకోవడానికి మరి వారు చేయవలసినటువంటి పని ఏమిటో పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యానుసారముగా మనము పరిశీలన చేసినట్లయితే నిశ్చయముగా మనము కూడా దాని నుండి విడుదల పొందగలుగుచూ ఉన్నాం. అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము గమనించినట్లయితే 6వ అధ్యాయము 10వ వచనములు అనుకుంటాను,
మరి ఆకాశ మండలములో మేఘముల మీద తిరుగులాడుచున్న అంధకారపు శక్తులను ఏ విధముగా జయించాలో, వాటిని ఎలాగా మనము జయించి జయం పొందేవారముగా ఉండాలో అక్కడ పౌలు భక్తుడు చాలా తేటగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక సంఘములో దేవుని బిడలమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అంధకారపు యొక్క క్రియలనేవి మనము జయించే అనుభవములో మనము వెళ్ళాలి. మరి ఈ రోజుల్లో చాలామంది అంధకారపు క్రియలనేవి జయించలేని స్థితిలో అనేకులు తమ జీవితాలలో వెనుకబడిపోయేవారుగా కనబడుతూ ఉన్నారు. వెనుకబడిన జీవితం అనేది మనలో ఉన్నంత వరకు ఈ అంధకారపు క్రియలను మనము జయించలేము. కనుక వెనుకబడిన జీవితము నుండి మనం విడుదల పొందాలి. మనలో ఉన్న అంధకారపు క్రియలను చంపేవారముగా ఉండాలి. మరి అంధకారపు క్రియలలో నుండి మనము ఎలా విడుదల పొందగలమో మనము జాగ్రత్తగా దానిని పరిశీలన చేసినట్లయితే దాని నుండి మనము విడుదల పొందగలిగే వారముగా ఉంటున్నాం. కనుకనే మనస్సాక్షి కాలములో బ్రతికినటువంటి యోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గమనించినప్పుడు, యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనము, అప్పుడు ఆయన దీపము నాకు తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. చూడండి, యోబు భక్తుని జీవితములో దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. యోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో నుండి మనము చూస్తూ ఉన్నప్పుడు, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇక్కడ యోబు భక్తుని జీవితం అనేది మనకు ముందు మాదిరిగా ఉంచబడి ఉన్నది. మనస్సాక్షి కాలములో బ్రతికినటువంటి యోబు మరి ఏ విధముగా బ్రతికాడో, దేవుని ఎదుట ఎలా నడుచుకోగలిగాడో ఇక్కడ స్పష్టముగా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. అతడు యథార్థవర్తుడునుగాను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అంధకారములో చిక్కుకున్నటువంటి ప్రజల జీవితాలలో వారిలో యథార్థత అనేది ఉండదు, న్యాయము అనేది ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగే అనుభవములో వారు నడవలేని వారుగా ఉంటున్నారు. చెడుతనమును విసర్జింపకుండా చెడుతనమును అనుసరించి నడిచేటువంటి వారు అంధకారపు క్రియలలో చిక్కుకున్న వారుగా ఉంటున్నారు. ఇక్కడ గాఢాంధకారపు లోయలలో మరి దావీదు భక్తుడు సంచరించుచున్నప్పటికీ ఏ అపాయమునకు నేను భయపడను అని చెప్పాడు కదా. మరి ఈ అంధకారపు క్రియలలో నుండి మనము ఎలా విడుదల పొందగలము అని మనం గమనించినట్లయితే, మనలో యథార్థత, దేవుని యందు భయభక్తులు కలిగే వారముగాను చెడుతనమును విసర్జించే అనుభవములోనికి మనం వచ్చినప్పుడు దేవుని ఆత్మ అయినటువంటి కార్యములు మనలో సంపూర్ణముగా జరిగించబడుతూ ఉంటాయి. కనుకనే యోబు యొక్క జీవితం అనేది మనకు ఒక మాదిరిగా ఉంచబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని జనమా, అలాగే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించేటప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గురించి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గురించిన ఆయన ప్రభువనియు మమ్మును గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారికులమనియు ప్రకటించుచున్నాము. క్రీస్తును గురించినటువంటి మహిమను, క్రీస్తును గురించినటువంటి జ్ఞానమును, క్రీస్తును గురించినటువంటి సమస్త కార్యములను వెల్లడిపరచుచు ఉన్నామని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ కొరింథీ సంఘమునకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి తమ్మును తాము వారు బయలుపరుచుకోలేదు, కానీ క్రీస్తును గురించినటువంటి ఆలోచనలు అనేవి అక్కడ ఆ సంఘములో తెలియజేస్తూ ఉన్నారు. ఒక సంఘ కాపరి మరి సంఘములో ఉన్నటువంటి ప్రజలను అంధకారము నుండి విడిపించాలంటే, గాఢాంధకారము నుండి మనుషులను విడిపించాలంటే, చీకటిలో బ్రతుకుచున్న వారికి వెలుగు ఉదయింప చేయబడాలంటే యేసు క్రీస్తును గురించినటువంటి సమస్త కార్యములను బయలుపరిచేవారముగా ఉండాలి.
అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరిగా ఉన్నాడు గనక ఆ ప్రధాన కాపరి తాను మేపుచున్న గొర్రెలకు తన్ను గురించినటువంటి కార్యములను ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో రూపాంతరపు కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆయన రూపాంతరము చెందుచున్న వేళలో అక్కడ దేవుడు తన యొక్క మహిమ చేత ఆ మేఘములో తన శిష్యులకు ఆ విషయములనేవి బయలుపరచబడుతూ ఉన్నప్పుడు అక్కడ వారు చెప్పినటువంటి మాటలను మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఆ సందర్భములో మరి దేవుని యొక్క మహిమ అనేది అక్కడ వెల్లడి చేయబరచబడెను. మోషే జీవితంలో కూడా మనము గమనించినట్లయితే దేవుని యొక్క మహిమను చూడగలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని చిన్నులారా, అంధకారములో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుని యొక్క మహిమను మరి చూడగలిగే అనుభవంలోనికి రావాలంటే ఈ అంధకారము నుండి మనము విడిపించబడాలి. ఈ అంధకారములో నుండి మనము దాటేవారముగా ఉండాలి. అంధకారం అనేది ఒక మనుషుడిని దేవుని నుండి దూరము చేసే మార్గములో వారు నడిపించబడుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని చిన్నులారా, ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన విధముగానే క్రీస్తు యేసును గురించిన మరి ఆయన మహిమను గురించి, ఆయన కార్యములను గురించి మరి తమ్మును తాము వెల్లడి చేసుకునక ప్రభువును గురించినటువంటి కార్యములను వెల్లడి పరుస్తూ వచ్చారు. కనుక తనకు దేవుని యొద్ద నుండి దొరికిన వెలుగును గురించి ఇక్కడ మాట్లాడుచున్నటువంటి కార్యములను మనం చూస్తూ ఉన్నాం. మరి యోబులో ఉన్నటువంటి వెలుగు కంటే శ్రేష్టమైన మహిమగల వెలుగు ఈ దినము మనలో కూడా ప్రకాశించబడుతూ ఉన్నది. ఈ వెలుగు ద్వారా మనము చీకటిని దాటేవారముగా ఉంటున్నాం. ఈ వెలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలోనికి ప్రవేశించినప్పుడు అంధకారములో కూడా మనము సంచరించుచు ఉన్నప్పుడు, అనగా గాఢాంధకారపు కార్యములలో వాటి మధ్యలో సంచరించినప్పటికీ దేవుని యొక్క వెలుగు అనగా ఆ ప్రకాశము మనలో ఉన్నంత వరకు ఈ సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా జయించగలిగే వారముగా ఉంటున్నాము. తదుపరి మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అరుణోదయమును గురించినటువంటి సత్యములు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్షి నక్షత్రములను సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొరలి పార చేయువాడు. చూడండి, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. మన దేవుడు సమస్తమును సృష్టించాడు. సర్వభూతలములను ఆయన సృష్టించాడు. ఆకాశములను, వాటిని సూర్య చంద్ర నక్షత్రములన్నిటిని కూడా సృష్టించిన ఒక మహా గొప్ప దేవుడు ఈ లోకములో ఆయన తన వెలుగును ప్రకాశింప చేయుచు ఉన్నప్పుడు, కారు చీకటిని కూడా ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్రములను పిలిచి వాటిని భూమి మీద పొరలి పార చేయవాడు. చూడండి, మన దేవుడు తన నోటి వాక్కుల ద్వారా ఆయన సమస్తమును సృష్టించాడు. భూమి ఆకాశములను కలుగును గాక అన్నప్పుడు అవి సృష్టించబడ్డాయి. అలాగే వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగు కలిగెను. కనుక ఈ విధముగా ఆదికాండము 1వ అధ్యాయములో సృష్టి యావత్తును కూడా మనము గమనించేటప్పుడు మరి ఏ విధముగా దేవుడు కలుగ చేశాడో మనందరికీ బాగుగా తెలిసిన విషయములే. నా ప్రియ దేవుని చిన్నులారా, మరి ఈ కారు చీకటి అనేది దానిని ఉదయముగా ఆయన మార్చగలడు, అరుణోదయముగా ఆయన మార్చగలడు. ఒక చీకటి ముగించిన తర్వాత మరల ఉదయం అనేది ప్రకాశింప చేయబడుతూ ఉన్నది, ఉదయం అవుచు ఉన్నది, అరుణోదయం అవుచు ఉన్నది. అరుణోదయమున మరి దేవుడు దాని కార్యములను ఆయన చక్కపరుస్తూ మరి ఆ విధముగా తన ప్రజల ఎడల ఆయన చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయులను గురించి మనం గమనించినట్లయితే, మరి రాత్రికాల సమయములో ఆ ఎర్ర సముద్రమును దాటుచున్న వేళలో ఐగుప్తీయులకు చీకటిగా ఉండెను, కానీ అదే సమయంలో ఇశ్రాయేలీయులకు అరుణోదయముగాను, ఒక ఉదయముగాను, ఒక పగటి వేళగాను మరి ఆ మార్గములో వారు కొనసాగుతూ వెళ్ళారు. ఎందుకంటే పగలకాల సమయంలో మేఘస్తంభముగాను, రాత్రికాల సమయంలో అగ్నిస్తంభముగాను దేవుడు వారి మధ్యలో ఉన్న ఆ కార్యములను గురించి మరి పరిశుద్ధ గ్రంథములో చక్కగా మనకు బోధించబడుతూ ఉన్నాయి.
నా ప్రియ దేవుని చిన్నలారా, అంధకారములలోను గాఢాంధకారములలోను సంచరించుచు ఉన్నప్పుడు ఒక దినమందు ఉదయం అనేది ప్రతి మనుషునిలో కూడా కలుగు చేయబడుతూ ఉన్నది. ఒకవేళ చీకటిలో కొనసాగుతూ ఉన్నట్లయితే, చీకటి బ్రతుకులు ఒకవేళ మనలో ఉన్నట్లయితే, చీకటి మార్గములలో నడిచే ఎవరైనప్పటికీ ఒక దినమందు నీ జీవితంలో నీతి సూర్యుడగు యేసు ప్రభు ఉదయించును అనే విశ్వాసం నీకు ఉన్నదా? ఈ రోజుల్లో దేవుని బిడలమైన మనలో గాఢాంధకారములలోను అంధకారపు స్థలములలో ఉన్నప్పటికీ మనలను దాని నుండి బయటకు తీసుకుని రాగలిగిన ఒకే ఒక కాపరి, మన ప్రధాన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. వేరే ఎవ్వరు కూడా మనలను విడిపించలేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది కటిక చీకటిలోను మరి కారు చీకటిలోను కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారు ఆయన పిలుచుచూ ఉన్నాడు, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కారు చీకటిని కూడా ఉదయముగా మార్చగలిగిన ఒక దేవుడు ఉన్నాడు అన్నట్లయితే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని చిన్నమా, అరుణోదయము కారు చీకటిని అనగా ఏ విధముగా దేవుడు మనలను ఎంతగానో ఆయన ప్రేమించి మన చీకటి బ్రతుకులన్నిటిని కూడా ఆయన మార్చగలుగుతూ ఉన్నాడు. అరుణోదయము అనగా సత్యమును ఎరిగిన జ్ఞానమని చెప్పవచ్చు. అంటే సత్యములను మనము ఎరిగే వారముగా ఉండాలి. చీకటి కార్యములను విడిచిపెట్టి సత్యములను మనము వెంబడించే వారముగాను, సత్యమును అనుసరించే వారముగాను, సత్య మార్గములో నడిచే వారముగాను. కనుకనే అనేకులు సత్యములను ఎరగనటువంటి వారుగాను, సత్యములను విడిచిపెట్టేవారుగాను, సత్యములను నమ్మకుండా అబద్ధములను మోసమైన క్రియలకు తాము తమ యొక్క హృదయములను అప్పగించుకోవడం మూలముగా అంధకారములో చిక్కుకున్న వారుగా మారుతూ ఉన్నారు. సత్యమును నమ్మడం లేదు, సత్యమనుసారముగా నడుచుకోవాలని ఆశ కూడా లేనటువంటి ప్రజలను కడవరి దినాలలో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే యేసు ప్రభు వారు చెప్పారు, సాతానును గురించి వాడు ప్రారంభము నుండి అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అని చెప్పుచూ ఉన్నాడు. ఎందుకంటే సాతానుడి యొక్క కుయుక్తి తంత్రము, వాని యొక్క కార్యములన్నీ కూడా చీకటి కార్యములుగానే కనబడుచూ ఉన్నాయి. చూడండి, ఎంతో మంది జీవితాలలో చీకటి అనేది ఏలుబడి చేస్తూ ఉన్నది. చీకటిలో బ్రతుకుచూ ఉన్నారు, చీకటి మార్గములలో వెళుచూ ఉన్నారు. చీకటిలో బ్రతికేవాడు చీకటి పనులే చేసేవాడుగా ఉంటున్నాడు. వానిలో పాపం అనేది భయంకరంగా తాండవం ఆడుచూ ఉన్నది. పాప కార్యములలో నుండి విడుదల పొందలేనటువంటి మనుషులుగా మారిపోతూ ఉన్న దానికి ఉద్దేశం ఏమిటంటే, సాతానుడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అనేక మంది జీవితాలలో అబద్ధాన్ని విత్తుచూ ఉన్నాడు. అందుకనే ఈ రోజుల్లో సత్యాన్ని నమ్మడం లేదు. సత్యమునకు విరుద్ధముగా అనేక కార్యములను లెగుస్తూ ఉన్నాయి. సత్యమును అణిచివేయాలని చెప్పి అనేకులు ఈ రోజుల్లో కంకణం కట్టుకుని సత్యాన్ని బోధించనివ్వకుండా, సత్యములను చెప్పనివ్వకుండా, సత్యమునకు అడ్డుపడేటువంటి ప్రజలను ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితములో అరుణోదయము ఉదయించబడును కాక. సత్యమును నమ్మండి, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా మార్చును. కనుక నా ప్రియ దేవుని చిన్నమా, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు ఇలా చెప్పబడుతూ ఉన్నది. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగుని దేశ సంచారము చేయుదురు. ఆకలిగునుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములను పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహాయమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడుతురు. చూడండి, ఈ రోజుల్లో జరిగే సంభవాలు ఇవే. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యములను విచారించడం లేదు. అనేక సందర్భాల్లో దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా బోధించలేనటువంటి కార్యములు కడవరి దినాలలో కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యకరమైనటువంటి బోధనలు అనేవి కనబడడం లేదు. హితబోధలకు చెవియొక్కలేనటువంటి ప్రజలుగా మారిపోతూ ఉన్నారు. కల్పన కథల వైపు తిరిగే కాలముగా కనబడుచు ఉన్నది. కడవరి దినములలో ఇవన్నీ కూడా జరుగునని చెప్పి బైబిల్ గ్రంథము స్పష్టముగా మనకు బోధించబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి దినాలలో మనము ఏ విధముగా సత్యములను అనుసరించే వారముగా ఉంటున్నాము. కనుకనే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. 112వ కీర్తన 4వ వచనములో మనం గమనించినట్లయితే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఈరోజు నీవు యథార్థముగా బ్రతుకుతూ ఉన్నావా? దేవుని వాక్యానుసారమును
అనుసరించి నడుచుచూ ఉన్నావా? యథార్థత లేకుండా నమ్మకత్వం అనేది కోల్పోయి ఉన్నావా? ఎప్పుడైతే మనము నమ్మకత్వాన్ని, యథార్థతను కోల్పోతూ ఉన్నామో మనము చీకటిలో బ్రతికేవారముగా ఉంటున్నాం. దావీదు భక్తుడు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని చెప్పుచూ ఉన్నాడు. నీవు నాకు తోడై ఉండగా నీ దుడ్డకర్రయు నీ దండము నన్ను ఆదరించును అని చెప్పుచూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనము ఇంకను కొన్ని ఆత్మీయ విషయములు ఉన్నవి. నీ దుడ్డకర్రయు నీ దండము అనే విషయములను గురించి ప్రభువు చిత్తమైతే రేపటి దినమందు వాటిని మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో మేము పాలు పొందుతూ ఉన్నాము. గాఢాంధకారపు లోయలలో, అంధకార కార్యములను, అనేక పరిస్థితులలో, మరి అదే సమయంలో ప్రభువ అంధకారపు క్రియలను ఎలాగూ దాటగలమో దానిని గురించి మేము సత్యములను తెలుసుకోవడానికి మీరు మాకు కృప చూపారు. ఈ వర్తమానమును ఎవరైతే వింటూ ఉన్నారో వారి జీవితాలలో చీకటి తొలగిపోవునుగాక, అంధకార క్రియలు నశింప చేయబడునుగాక. మీ నామములో ప్రభువ వారు విడుదల పొందుదురుగాక. తండ్రి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుదురుగాక. వ్యక్తిగత జీవితములలోను, కుటుంబాలలోను ఏలుబడి చేస్తున్నటువంటి సమస్త దురాత్మల యొక్క సమూహములన్నీ యేసు నామములో విడుదల పొందుదురుగాక. అయ్యా, ఈ వర్తమానముల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఏ విధము చేతనైనను దేవా, మీరు మమ్మలను మేపుచున్న గొర్రెలముగా మిమ్మలను వెంబడించడానికి మీరు కృప చూపండి. మాకు ఒక మంచి కాపరిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు. మమ్మలను నడిపించండి, మంచి త్రోవలో మమ్మల్ని నడిపించండి. సరళతలో ప్రభువా తండ్రి మేము నడవడానికి కృప చూపండి. క్రీస్తు ఎడలనున్న ఆ సరళత నుండి తొలగిపోకుండానట్లు హవ్వను ఏ విధముగా మోసపరిచిన విధముగానే ఈ రోజుల్లో అనేకులు మోసపరచబడుతూ ఉన్న అనేక అబద్ధ బోధల మూలముగా ఎంతోమంది వెనుకబడిపోతూ ఉన్నారు. అలాంటి వారిని అందరిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తూ సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనమా, ఆధ్యాత్మిక జీవితములో ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ వర్తమానముల ద్వారా మీరు బలపరచబడండి. ఏ విధము చేతనైనను ప్రభు రాకడకు మనమందరము కూడా సిద్ధపడుదాం. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.